ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఇక్కడ ఒక వన్ కప్ వరకు షుగర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసి దాన్ని కొంచెం లైట్గా తీగ పాకం వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు ఈ గమ్మీ క్యాండీ. మీరు కూడా ఇంట్లోనే ఇలా అంటే ఈ హోలీకి ట్రై చేయండి. ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ క్యాండీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఇలా తీగ పాకం వచ్చే టైంలో మనం ఒక నిమ్మకాయ ముక్కను కొంచెం రసం తీసి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసేసుకోవాలి అది. ఇంకా ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా ఇప్పుడు దీన్నంతా కూడా మనం అది ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, దాంట్లో వేసేసుకోవాలి. అండ్ ఒక ఇలాచీ, నేను ఇక్కడ ఇలాచీ పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అంతా కూడా వేసేసుకోవాలండి దీంట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ చేస్తూ కొంచెం ఇది మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేటప్పటిదాకా బాయిల్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అంత కింద మళ్ళీ అడుగంటుతూ ఉంటుంది. సో ఎప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇది అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లోనే మనం ఇంకా ఇలాచీ పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా చూడండి మంచిగా దగ్గరికి వస్తుంది కదా. ఈ టైంలోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసేసుకొని ఇలా ప్యాన్ నుండి విడిపోయే టైం వరకు కూడా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఇదంతా కూడా ఈ మిక్స్ని అంతా కూడా వేసేయాలి. మనం ఎక్కడ కూడా ఏమీ యూజ్ చేసుకోలేదు. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏమి యూజ్ చేయకుండానే మంచిగా క్యాండీ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా మంచిగా ఇట్లా చేసి పెడితే మంచిగా హ్యాపీగా తింటారు. అండ్ నిమ్మకాయ మీరు కావాలనుకుంటే ఇంకా హాఫ్ ముక్క మొత్తం ఒక నిమ్మకాయ కూడా వేయచ్చు, బాగుంటుంది. అలా ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టేసి ఉంచాలి ఒక 1 అవర్ వరకు. అలా తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు క్యాండీ ఉంది కదా, ఇదంతా ఒక 1 అవర్ అయిపోయింది దాదాపు. దీన్ని చూడండి ఇలా మంచిగా వచ్చేస్తుంది. అండ్ యమ్మీ క్యాండీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పిల్లలైతే మంచి ఇష్టంగా తింటారు. మనం బయట ఇంకా జెల్లీ క్యాండీ కొనుక్కొని తినే కంటే ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఇవ్వండి. అండ్ టేస్టీ మన జెల్లీ క్యాండీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా ఒక 10 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచిగా పుల్లగా అండ్ గమ్మీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పిల్లలకైతే మంచి స్నాక్స్ బాక్స్లో ఇస్తే ఇంకా వాళ్ళైతే మంచి ఇష్టంగా తింటారు. ఒకటి తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. And thank you for watching.